ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయింది కదా. మేము రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ మేడారం వెళ్ళామన్నమాట. మన ఊరు నుంచి మేడారానికి ఒక 2.5 3 అవర్స్ అలా జర్నీ పడుతుంది. ఈ జాతర 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి ఎక్కడెక్కడో నుంచి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళది మొక్క అనమాట. అందుకనేసి మేమే కాకుండా చాలామంది రిలేటివ్స్ని తీసుకొని వచ్చాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేడారం జాతర అంటే ఎంత పెద్ద క్రౌడ్ ఉంటుందో. మేము కొంచెం ఒక 2 వీక్స్ బ్యాక్ లేట్గా వెళ్ళినా సరే చాలామంది రష్ ఉందన్నమాట అక్కడ. నాకు కుదిరినంత వరకు అయితే నేను వీడియో తీశాను. చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు కూడా ఉంటాయి. చూసారా ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇది మేడారం దగ్గర వ్యూ అనమాట. మేడారం దగ్గరకు వచ్చినాక ఇలా ఒక చెరువు ఉంటుంది. చెరువుని దెయ్యాల చెరువు అంటారంట. మరి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ చెరువు పేరు అయితే దెయ్యాల చెరువు. ఇదేమో జంపన్న వాగు. ఇక్కడ ఫస్ట్ స్నానం చేసిన తర్వాత అప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ పెద్దగా వాటర్ లేవు, ట్యాప్స్లలో వాటర్ వస్తున్నాయి అనమాట. క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళినప్పుడు జస్ట్ ఇది ఒక 50% మాత్రమే. జాతర దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇంకా చాలా వస్తారు. ఈ మాత్రం స్పేస్ కూడా ఉండదు. ఇన్ని వెహికల్స్ ఉన్నా మా నాన్నమ్మ అస్సలు ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది. ఇంత రేస్లో కూడా ఇలా వెహికల్స్ వస్తుంటే వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈ సైడ్ వచ్చాము. ఇదేమో చిలకల గుట్ట. అమ్మవారిని కుంకుమ రూపంలో ఇక్కడ నుండే తీసుకొస్తారంట. ఇక్కడికైతే ఎవరికి ఎలా ఉండదు వెళ్ళడానికి. ఇది టెంపుల్ దగ్గర కొంచెం స్టార్టింగ్లోనే వెహికల్ పార్క్ చేసుకుందాం అనేసి ఇక్కడ స్టార్టింగ్లోనే ఆపి బై వాక్లో వెళ్ళాము. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కొబ్బరికాయలు కనిపించాయి. ఎలాగో కొనాలి కదా, అందుకనేసి ఇక్కడే తీసుకుని వెళ్దామనేసి ఇక్కడ ఆగి తీసుకున్నాము. 2 కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, అగరబత్తులు. ఈ కవరు 200 రూపీస్ అంట. నిజంగానే ఈ కవర్ ఒకటి 200 రూపీస్ అంట. ఈ జాతర టైంలో ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఇన్కమ్ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే టెంపుల్ వచ్చేసింది. చూసారా ఎంత మంచిగా క్రౌడ్ ఉందో. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సమ్మక్క సారక్క తల్లికి ఎక్కువగా మేకల్ని, కోళ్ళని, బెల్లాన్ని ఇక్కడ బంగారం అంటారనమాట. అది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇప్పుడైతే ఎలో లేదు, క్యూ లైన్ ఉందన్నమాట. అందులో నుంచి వెళ్ళాలి. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. మేమైతే వెళ్ళి ఒక 2 వీక్స్ అవుతుంది, కానీ ఈరోజు 21st అనమాట నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది. ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. చాలా మంది క్రౌడ్ ఉండుంటారు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇక్కడికైతే ఎక్కడెక్కడ నుండి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. చాలా ట్రస్ట్ ఉంటుంది ఈ సమ్మక్క సారక్క తల్లి అంటే. ఇదేమో లోపల సమ్మక్క సారక్క గద్దెల దగ్గర అనమాట. మనకి వెళ్ళడానికి పెద్దగా ఎలా ఉండదు. చూసారా ఎంతమంది జనాలు ఎలా పంపిస్తారో. వెళ్ళడానికి అయితే అస్సలు ఎలా ఉండదు. వీడియో తీయడానికి చాలా కష్టమైంది, కానీ చాలా వరకు ట్రై చేశాను. సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుండేది. నార్మల్ టైంలో అయితే మనం అక్కడికి వెళ్ళి అమ్మవాళ్ళని కూడా ముట్టుకోవచ్చు, కానీ ఈ టైంలో అసలుకి వెళ్ళడానికి ఎలా ఉండదు. చాలా మంచిగా క్రౌడ్ ఉంటుంది. అండ్ వెళ్ళినా మనం బయటికి అంత త్వరగా అయితే రాలేము. ఇక్కడే మేము కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి అక్కడ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మవారి దగ్గర వేస్తారన్నమాట. చాలామంది చీరలు పెడతామని మొక్కుకుంటారు. కొబ్బరికాయలు, బెల్లాన్ని ఇస్తూ ఉంటారు కదా, అవి వాళ్ళకి ఇస్తే అక్కడ పెడతారు. మా మమ్మీ సమ్మక్క సారక్క తల్లికి చీరలు పెడతా అని మొక్కుకుందంట. మనం అక్కడ ఉన్న ఎల్లో కలర్ ఉన్న డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి పెడతారు. నేను పెద్దగా ఎప్పుడు ఏమీ మొక్కుకోలేదు, కానీ ఈసారి చాలా గట్టిగా మొక్కేసుకున్నా. చూద్దాం ఏమవుతుందో. ఇలా తీసుకెళ్ళినవన్నీ అన్నీ ఇచ్చేసి మంచిగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత చాలా షాపింగ్ ఉంటుంది ఇక్కడ. ఈ ఫ్లవర్స్ చూడడానికి ఇప్పుడు వీడియోలో అయితే మంచిగా కనిపిస్తుంది కదా, కానీ రియల్గా అయితే అస్సలు బాగాలేవు. ఇవి ప్లాస్టికే, కానీ రియల్గా అస్సలు మంచిగా లేవు. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇవి వాటర్లో వేస్తే మంచిగా గ్రీన్ అయిపోతాయి కదా. ఇది 100 రూపీస్ 150 రూపీస్ ఎంత చెప్పారు, కానీ తీసుకోలేదు. కానీ బాగుంది. నేను చాలా షార్ట్ వీడియోస్లలో అది చూసా. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ బాగా ఫేమస్. బ్యాంగిల్స్ షోస్ చాలా ఉంటాయి. నేను ఇందులో ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏమో ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ నాకు ఇవి ఎందుకో మంచిగా అనిపించి నేను ఇవి తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎంతో తెలుసా, 150 రూపీస్. అలా చూస్తూ ఉంటే ఏం కొనాలో కూడా అర్థం కాలేదు. చాలా వరకు చిన్నపిల్లలకి సంబంధించినవి ఉన్నాయి, ఆడుకోవడానికి బొమ్మలు అలాంటివి. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు షాపింగ్. ఇక్కడ బ్యాంగిల్స్ అలాంటివన్నీ చాలా ఉన్నాయి, కానీ టూ మచ్ హై కాస్ట్ అనమాట. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది నార్మల్ టైంలో కంటే.
మేము ఒక్కళ్ళమే కాదు, మేము చాలామంది రిలేటివ్స్ని తీసుకొని వచ్చాము. మొక్కని చెప్పాను కదా, అందుకే చాలామంది ఒక 150 మెంబర్స్ దాకా వచ్చారనమాట. అందరూ చాలా హ్యాపీగా వచ్చారు. కొనేది ఏమీ లేదు కానీ ఊరికే చూడడానికి తిరగడానికే సరిపోయింది ఇక్కడైతే. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. వెళ్తే అది కూడా తప్పకుండా చూడండి. అంతే అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మోనీస్ కిచెన్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మేడారం వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడు వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి మేడారం అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది.